సో చూసారా, నా చేతితో కర్రీ చేయకుండానే చాలామందికి నోరు ఊరిపోతుంది కదండి. మెత్తాళ్ళు, కోడిగుడ్డు, టమాటా కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏవేమో చూసుకుందామండి. మెత్తాళ్ళు నేను వేడి హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. వేడి నీళ్ళు వేసుకుంటే అదంతా కూడా డస్ట్ పోతుంది, క్లీన్ అవుతుంది అనమాట. తర్వాత కోడిగుడ్లు ఒక 4 తీసుకున్నానండి. ఈ కోడిగుడ్లు ఏంటంటే నాటు కోడిగుడ్లు. చాలామంది ఏంటి కోడిగుడ్డు ఈ కలర్ ఉందనుకుంటారు. ఇది నాటు కోడిగుడ్డు అంటే ప్యూర్ నాటు కోడిగుడ్లు. ఇది బేసిక్గా నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట బెంగళూరులో. అందుకని తీసుకొచ్చారు. ఒక ట్రే కోడిగుడ్లు ఇచ్చారండి. మీరు ఇదే వేయాలని లేదండి, మీరు నార్మల్గా ఫారెన్ కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు. నేను నాటు కోడిగుడ్డు వేసానని చెప్పి నాటు కోడిగుడ్డే కాదు. తర్వాత కట్ చేస్తే టమాటాలు ఒక 4 తీసుకున్నాను, 2 పెద్ద ఆనియన్ 2 తీసుకున్నాను, అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను, అలాగే లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ కోసము. తర్వాత మన చింతపండు కొద్దిగా, ఒక నిమ్మకాయలో పావు వంతు ఆ పులుపు కోసము చింతపండు వేశాను. తర్వాత అల్లం పేస్ట్ టేస్ట్ కోసం ఒక స్పూన్ వేస్తాను. అలాగే మనం ఇంట్లో చేసుకున్నటువంటి గరం మసాలా లైట్గా జల్లుతాను అనమాట. చూసారు కదా పదార్థాలన్నీ. ఇప్పుడు మెత్తాలు, కోడిగుడ్డు, టమాటా కర్రీ ఎలాగ చేయాలో ఆ ప్రాసెస్ మనం వెళ్ళిపోదాం. ఓకేనా?